జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి హక్కుల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయులని కొనియాడారు. బీసీల అభ్యున్నతికి, అణగారిన వర్గాల ఆశయ సాధనకు కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. ఇలాంటి మహానుభావులు మనందరికీ మార్గదర్శకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు చాన్ బాషా, డీసీసీ ప్రధాన కార్యదర్శి సైదుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం పట్టణ పరిధిలో మైనారిటీ సెల్ అధ్యక్షులు మరి బీసీసీఎల్ అధ్యక్షులు దాలినాయుడు గారు మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరం. ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడినటువంటి జ్యోతిరావు గారి జయంతి అనేది జరుపుకోవడం చాలా గర్వకారంగా భావిస్తున్నాం. మహాత్ముల యొక్క ముందు చూపు, మహాత్ముల యొక్క ఆదర్శంలోనే నేడు యువత నడవాలనేది ఆదర్శంగా నిలబడడం చాలా ఆనందకరము. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీలు పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. బీసీ కులగణం అనేది కట్టుబడి ఉన్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దానికోసం శ్రమించడం చాలా ఆనందకరము. అలాగే ఈరోజు చూస్తే బీజేపీ కూటమి ప్రభుత్వాలు అనేకమైనటువంటి విధ్వంసాలు, సమాజంలో ఉన్నటువంటి అనేక బలహీన వర్గాలు జీవించడానికి ఏ రకమైనటువంటి సహకరించినటువంటి మతం విధానాలను రూపొందించడం, మత విధానాలను రెచ్చగొట్టడం చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటివన్నీ ముందస్తుగానే పసికట్టే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల బీసీల పట్ల ఒక రకమైనటువంటి గౌరవ మర్యాదలతోటి బీసీల అభివృద్ధి కోసమే పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.